ఒక మనిషి సహజంగా ఎప్పుడు వెతుకుతాడంటే ఏదైనా కోల్పోయినప్పుడు వెతుకుతాడు. నేనంట ఆకాశం క్రింద భూమికి పైన ప్రతి మనుషుడు ఏదో ఒకటి కోల్పోయిన వాడే. ఒకళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోయి ఉండొచ్చు, ఇంకొకరు ఉద్యోగాన్ని కోల్పోయి ఉండొచ్చు, హృదయంలో నెమ్మదిని కోల్పోయి ఉండొచ్చు, మరికొందరు మనశ్శాంతిని కోల్పోయి ఉండొచ్చు, భార్యాభర్తల మధ్య సమాధానం కోల్పోయి ఉండొచ్చు, అవిధేయులైన పిల్లలను బట్టి అలజడితో కూడుకున్న వాతావరణంతో నలిగిపోతూ శాంతి సమాధానాలు కోల్పోయి ఉండొచ్చు. ఈ రాత్రి ఈ పునరుద్ధానపు దినాన మందిరానికి వచ్చిన తమ్ముడా, చెల్లి, అమ్మ, ఏం కోల్పోయొచ్చో? గుండెల నిండా ఏ దుఃఖం పెట్టుకొని మందిరానికి వచ్చో? అట్లా హృదయం తెలిస్తే చాలు. డ్యామ్ గేట్లు ఓపెన్ చేస్తే నీళ్లు ఒరవడితో ప్రవహించుకుంటూ వెళ్ళినట్లుగా నీ హృదయపు డ్యామ్ ఓపెన్ చేస్తే కట్టెలు తెంచుకొని తెరుకునే దుఃఖం ఒకవేళ నీ గుండెల్లో గూడు కట్టుకొని ఉందా? దేన్ని బట్టి కొన్ని దినాలు ఏడ్చి 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 ఇక ఏడవటానికి కూడా ఓపిక లేక ఏడుద్దామన్న కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోయి ఏం బ్రతుకులే ఈ బ్రతుకు, తెలియని నిర్లిప్తత, తెలియని నిరాశ, నిస్పృహత నీ గుండెలను ఏలుబడి చేస్తూ ఉందా? ఈరోజు నీతోనే ఈ మాట చెప్పమని నా హృదయాన్ని ప్రభు రేపుతున్నాడు. దేవునిని వెతకువారలారా, నువ్వేం కోల్పోయినా నీ దేవుని దగ్గర వెతుకు. ఆయన దగ్గర వెతికితే నీవు కోల్పోయిన ప్రతిదీ నీ దేవుని యొద్ద నిశ్చయంగా నీకు దొరుకుతుంది. చెప్పేదేదో పెద్దగా చెప్పండి, గట్టిగా చెప్తాం ఆమేన్. నువ్వు కోల్పోయింది ఏదైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు కోల్పోయింది ఏదైనా నిశ్చయంగా నువ్వు కోల్పోయిన ప్రతిదీ నీ దేవుని దగ్గర దొరుకుతుంది అన్న సంగతిని వెరిగి నీ దేవుని దగ్గర వెతకటం ప్రారంభించు. సహజంగా మనిషి ఎప్పుడు తనకు సమీపంగా ఉన్న దేవుని వదిలిపెట్టి ఎక్కడెక్కడో వెతకటం, ఎక్కడెక్కడో ఎవరెవరి దగ్గరో వెతకటం ప్రారంభిస్తాడు. నీవు ఆరాధించే యేసయ్య, నేను ప్రకటించే యేసయ్య ఉన్నారే అమ్మా, ఈయన పరలోకంలో ఉన్న దేవుడు మాత్రమే కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఈ దేవుడు ఎవరో తెలుసా? నిజముగా మొరపెట్టు వారికి సమీపాన ఉండే దేవుడు. ఎంత సమీపంగా ఉంటాడో చెప్పమంటారా? నువ్వు తలకు నూనె రాసుకున్నప్పుడు నీ తల వెంట్రుకలకు నూనె ఎలా అంటుకొని ఉంటుందో అంత దగ్గరగా ఈ దేవుడు నీకుంటాడు.